చంద్రబాబు నాయుడు గారు మేము ఇసుక ఫ్రీగా ఇస్తామన్నాం, ఇచ్చేసాం. మళ్ళీ బాగా వినండి ఈ మాట. ఇస్తామన్నాం, ఇచ్చేసాం. మీకు ఈ మాట వింటే 2014లో రుణమాఫీ అంశం కూడా గుర్తుకు రావాలి. రుణమాఫీ చేస్తానన్నాం, చేసేసాం. వన్ టైం సెటిల్మెంట్ ఇచ్చేసాం, అయిపోయింది. ఇదే మాట చెప్పారు. రుణమాఫీ ఎంతమందికి జరిగింది, ఎంత జరిగింది అనేది రైతులందరికీ తెలుసు. ఈరోజు ఇసుక విషయంలో కూడా, ఇసుక పాలసీ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలిసి జరుగుతోందా, తెలియక జరుగుతోందా తెలియదు, కానీ వారైతే మాత్రం చాలా సింపుల్గా ఇచ్చేసాం, అయిపోయింది, ఫ్రీ అన్నాం, ఫ్రీగా ఇచ్చేసాం. ఏం మీ ఇంటికి ఇసుక తోలించాలా, నేనే వచ్చి ఇల్లు కట్టాలా, అలాంటి హామీ నేనేమన్నా ఇచ్చానా అంటున్నారు. సార్, అసలు ఆ యార్డుల దగ్గర ఏం జరుగుతుందో మీకు తెలుసా? మీరు కనీసం అక్కడ పెట్టినటువంటి బ్యానర్లను చూసారా? టన్ను 1394 రూపాయలు మాత్రమే అని రాసి మరీ వసూలు చేస్తున్నారు, ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. రైట్. ముందుగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 2014లో రుణమాఫీ సమయంలో ఇచ్చేసాం, అయిపోయిందన్నారు. ఇప్పుడు కూడా ఇసుక, ఫ్రీ ఇసుక ఇచ్చేసాం, అయిపోయిందన్నారు. ఆ రెండు బయటలు కలిపి ఒక్కసారి ప్లే చేయండి. రుణమాఫీలు ఎక్కడ చేయలేదు. రుణమాఫీలు ఇచ్చేసే వన్ టైం సెటిల్మెంట్ అయిపోయింది కదా, ఇంకేం చేస్తారు? పూర్తిగా చేస్తారే. ఆ రోజు ఏదైతే చెప్పామో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 1.5 lakh వన్ టైం అన్నారు, వన్ టైం ఇచ్చేసాం. పూర్తిగా చేస్తాను ఎవరు చెప్పారు? నువ్వు చెప్పుకోండి. ఇట్లా ఆశ నేను చెప్పేదంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక ఓపిక ఉండాలా. నేను చెప్పిన మాట అమలు చేస్తున్నా. ఆ రోజు 1.5 lakh మీలాంటి వాళ్ళు ఒకరిద్దరు ఉండే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రియల్గా చెప్తున్నా, ఏమనుకోవద్దండి. అది కూడా నేను చెప్పాల్సి వస్తుంది పబ్లిక్కి. చెప్పకపోతే నేను ఫెయిల్ అవుతాను. నేను 1.5 lakh చెప్పాను, 1.5 lakh ఇచ్చాం. నువ్వేమన్నా అంతా చేస్తున్నారంట. నీకు ఎవరు చెప్పారు? రాత్రి కల వచ్చిందా నీకు? దిస్ ఇస్ వేర్ ఐఎమ్ సారీ. డెమోక్రసీ కూడా మీనింగ్ ఉండాలి. విచ్చలవిడతనం వస్తేనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే ఆ విచ్చలవిడతనం రాకూడదు. వేరే దేశాల వారికి ఉండే కొన్ని దేశాలు ఎందుకు డెవలప్ అవుతున్నాయంటే వాళ్ళకు ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, ఒక ప్రొసీజర్. ఇక్కడేంటి ప్రతి ఒక్క దానికి ఏదో కాల్ చేసి మొఖాన్ని వేసి దుడుచుకోమంటారు, గుడ్డ కాల్చి. ఆ పరిస్థితి రాకూడదు మీకు. ఐఎమ్ వెరీ సారీ. అందుకనే పబ్లిక్ కూడా ఒకసారి గట్టిగా కూడా పబ్లిక్ చెప్పకపోతే ఏమనుకుంటారంటే మేము చేసింది మీరు చెప్పినంత ఆశకు పడి అసలు పోతుంది. అత్యంత ఆశ మంచిది కాదు. కష్టపడితేనే ఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యం అవుతుంది. ఒకరిద్దరు ఉంటారు, వాళ్ళని ఎట్లా హ్యాండిల్ చేయాలి. వేరే మార్గం ఉంది. నిర్ణయం చేసాం. మళ్ళీ ఉచిత ఇసుక చెప్పాం. ఉచిత ఇసుక ఇస్తాను, ఇచ్చాం. ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుక అంటే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు. లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను, లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని నేను పని చేస్తాను అని చెప్తారు. ఏం చెప్పమంటారు వాళ్ళని? ఇది రాజకీయం. ఆ రాజకీయాలన్నప్పుడు వాళ్ళకి వాళ్ళు చెప్పేది తప్పని చెప్పాలి. దీనికంటే ట్రాన్స్పరెంట్ పాలసీ ఏముందంటే జిల్లాలకు అప్పచెప్పాం, స్టాక్స్ అన్ని వాళ్ళకే ఇచ్చేసాం, అక్కడ ఇసుక తీయమన్నాం. ఏ నదిలో అయినా ఏ కాలువలో అయినా ఇసుకుంటే వాళ్ళ ట్రాక్టర్ ఉంటే ట్రాక్టర్కి, ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండికి నెత్తి మీద పెట్టుకోగలిగితే నెత్తి మీద పెట్టుకో తీసుకుపోమంటున్నాం. వాట్ మోర్ యూ వాంట్? మీరు పోయి ఎత్తపోండి, ఈయన కూడా పొమ్మనండి. వాళ్ళ ఊరికి పోయి ఒక ఎద్దుల బండి కట్టుకొని తీసుకుపోమని ఇంటికి. ఎవడొద్దన్నాడు? ఎవరు అడ్డపడతారు? ఇది పరిస్థితి. 2014లో రుణమాఫీ ఏమైందో చూసాము. ఆ రుణమాఫీ అయిపోయింది, వన్ టైం సెటిల్మెంట్ అందరికీ ఇచ్చేసామని చెప్పారు. ఇప్పుడు ఇసుక పాలసీ కూడా చెప్పాము, మాట ప్రకారం అందరికీ ఇచ్చేసాం. ఎవరైనా సరే ట్రాక్టర్ తీసుకెళ్ళండి, బండి ఉంటే బండి తీసుకెళ్ళండి, లేదా నెత్తి మీద పెట్టుకుని తీసుకెళ్ళండి. నేనేం ఇంటికి వస్తానని చెప్పానా, మీకు ఇంటికి ఇసుక తోలిస్తానని చెప్పానా, మీకు ఇల్లు కట్టిస్తానని చెప్పానా అంటున్నారు. నిజానికి చంద్రబాబు నాయుడు గారికి తెలుసో తెలియదో, తెలిసే ఇది జరుగుతోందా, తెలియక జరుగుతోందా? ప్రసాద్ గారు, అసలు ఉన్న ఫ్రీ ఇసుక పాలసీ 1394 రూపాయలు అని చెప్పి బ్యానర్లు పెట్టి మరీ అమ్ముకుంటుంటే ఇచ్చేసాం ఫ్రీ పాలసీ అని అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానెల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. నమస్తే సార్, దీనికన్నా ఫస్ట్ ఈ డిస్కషన్లోకి వెళ్ళక మునుపు మీరు హెడ్లైన్స్లోను మీ హెడ్లైన్స్లో కూడా నేను ఫాలో అవుతూ వచ్చిన బీపీసీఎల్ చైర్మన్ గారికి వాళ్ళ ముఖ్యమంత్రి గారిని కలిసిన న్యూస్ వేశారు మీరు. ఎందుకంటే దిస్ ప్రైడ్ ఆఫ్ ఏపీ స్టేట్. మన రాష్ట్రానికి పెట్టుబడులు ఎవరు వచ్చినా వాళ్ళని ఆహ్వానించాలి. ఈ విధంగా ఒక సుహృద్భావ వాతావరణంలో ఫ్యాక్టరీస్ నెలకొల్పుకుంటే సంతోషించదగ్గ విషయం. గతంలో సిఐఐ సమ్మిట్లు ఇలాంటివన్నీ చూసినప్పుడు గ్రాసిమ్లెట్ ఇండస్ట్రీ వాళ్ళ ఆయనలోది, జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో కూడా వచ్చినప్పుడు తర్వాత కూడా రాష్ట్రంలో ఏ పరిశ్రమ వచ్చిందా పారిపోయిందా అన్న వార్తలే విన్నాం. కానీ మీలా కనీసం కండక్ట్ అవుతున్న ఉదంతం కూడా నాకు ఎక్కడ కనబడలే.
వాళ్ళు అంటే ఎంతసేపు అంటే నేను దుష్ప్రచారాలు ఇది ఉపోద్ఘాతం టైప్లో ఎందుకు చెప్పాల్సి వస్తుందంటేనండి, మన రాష్ట్రంకి ఏదైనా మంచి జరిగితే నాకు తెలిసి జర్నలిస్టులు ఎవరైనా సరే విలువలు విశ్వసనీయతని చాటుకుంటూ మంచిగా చెప్పారు. వార్తగానే ఇచ్చాం సార్. వార్తకి ఇవ్వడంలో వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? ఇప్పుడు ఇదే సినారియోలో ఇప్పుడు ఇంట్రడక్షన్లో మీరు చూపిస్తూ రైతు రుణమాఫీ గురించి చంద్రబాబు నాయుడు గారు ఓ పెద్ద మనిషిగా ఆయన గసిరి చెప్పడం నిజంగా ఒప్పుకుంటాం. ఎంత చేసిన తర్వాత కూడా ఏంది ఇది మీరు ఇలా మాట్లాడుతున్నారని. ఉదాహరణకి 89,000 కోట్లు రుణమాఫీ, రైతు రుణమాఫీ ఉన్న దగ్గర ఈస్ జస్ట్ మేడ్ 14,000 crores. స్టాటిస్టిక్స్ ఉన్నాయి, బడ్జెట్లో పెట్టిన ఫిగర్సే కదా, ఎక్కడికి మనం పారిపోలేం కదా. సో ఇప్పుడు ఇవాళ ఇసుక విధానంలో అయిపోయిందని చెప్తున్నారు. అదే చెప్తున్నాను సార్, అది ఎంతవరకు వాస్తవికతకు దగ్గరగా ఉన్నది అన్న అంశాన్ని కనుక ప్రజలు గమనించగలిగితే, ఇప్పుడు ఇవాళ ఇసుక పాలసీ కూడా మీరు గమనిస్తారండి. 2 ఉదంతాలు మీకు చెప్తాను. గతంలో కరకట్ట దగ్గర ఇసుక రీచ్ని తీసిన విధానంలో ఎన్జీఆర్టీకి వెళ్ళిన కంప్లైంట్, ఆయన మన బొలిశెట్టి సత్యనారాయణ గారు ఆయన కంప్లైంట్ ఇస్తే జనసేనలో ఉన్నప్పుడు 100 crores పెనాల్టీ ఈ గవర్నమెంట్కి పే చేయబడింది 2014-19 ప్రభుత్వం. మీరు ఇదే దండ నరేంద్ర గారు అని మీ ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద కూడా ఈ ఇసుక దోపిడీ మీద కంప్లైంట్ ఇస్తే హైకోర్టు నుంచి అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన తర్వాత మీకు పర్యవేక్షణ జరిగిన విధానం తెలుసా సార్? సుప్రీంకోర్టు గివెన్ అ డైరెక్షన్, రెస్పెక్టివ్ కలెక్టర్స్ హ్యావ్ ఇనిషియేటెడ్ విఆర్ఓల సమక్షంలో, విఆర్ఓల పర్యవేక్షణలో అది ప్రాపర్గా సిఎస్కి ఎవ్రీ మండే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోలవరం సోమవారం అన్నట్టు సిఎస్కి ఎవ్రీ మండే ఇసుక స్టాటిస్టిక్స్ సబ్మిట్ చేస్తే అది గౌరవ సుప్రీంకోర్టుకి సిఎస్ గారు సబ్మిట్ చేసేవారు. దిస్ ఈజ్ వాట్ ద ఫ్రేమ్ ఆఫ్ ఇసుక ట్రాన్సాక్షన్. ఇనిషియల్ హికప్స్లో అవకతవకలు ఉన్నాయి, కానీ తర్వాత అది స్థిరీకరించబడిన తర్వాత టన్ను 900 రూపాయలకి ఇచ్చారండి, ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్. ఆ టెరిటరీలో విత్ ట్రాన్స్పోర్టేషన్ విత్ జిఎస్టీ పన్నులన్నీ కలిపి ఇవన్నీ రాష్ట్ర ఖజానాకు ఆదాయం. యూ ప్లీజ్ మేక్ దిస్ పాయింట్. 900 రూపాయలు చెప్పిన టన్ను రాష్ట్ర ఖజానాకు ఆదాయ వనరు కింద సృష్టించబడింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇదే మీరు అనుకుంటే ఇవాళ 45 లక్షల టన్నులు మెట్రిక్ టన్నులు ఇవాళ నిల్వల మీద మాట్లాడదాం. 90 లక్షలు మీరు ఏదో అన్నారు, కానీ 45 లక్షల మెట్రిక్ టన్నులు నిల్వలు ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రూవ్ చేద్దాం అన్న దగ్గర పీ గన్నవరంలో ఇసుక రీచ్ని డ్రెడ్జింగ్ త్రూగా ఎత్తిన ఉదంతం 2014 నుంచి 19 ప్రూవ్ చేసింది. మనకి పర్యావరణం క్లియర్ గైడ్ లైన్స్ ఏంటంటే యు ఆర్ నాట్ సపోజ్ టు యూస్ పొక్లైనర్స్ అండ్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఎత్తడానికి ఉండదు. మనుషులే ఎత్తుకుని ఇందాక చంద్రబాబు గారు చెప్పినట్టే తట్టాలతో మోసుకొని ఉపాధి కల్పన కార్యక్రమంలోనే ఉంటుంది. ఎందుకంటే ఈ గనుల శాఖకి సంబంధించిన అంశాల్లో ఇవి ప్రజలకి గనులు ఇప్పుడు మనం మనుషులుగా దాన్ని ఇచ్చేసాం అనుకోండి సార్, గుణపాలు మహా అయితే పార్లు పలుగులు యూజ్ చేస్తాం. అదే మిషన్లు అనుకోండి సార్ తొలి చేస్తాయి. అంచేది ఏంటంటే పర్యావరణంకి విఘాతం కలిగిస్తాయి కాబట్టి వాటిని ఇవ్వడొద్దని చెప్తారు. సో ఈ పరిస్థితుల్లో మీరు ఇంత మెట్రిక్ టన్నులు ఈ ప్రభుత్వానికి ఆదాయ వనరు కింద అంటే సంపద సృష్టిస్తాం అన్న దగ్గర ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు ఆస్తి సంపాదించి పెడితే 4 ఇల్లు అయితే అద్దులతో బతికే పిల్లలు ఉంటారు. అలా ఈ ప్రభుత్వానికి ఆదాయ వనరు కింద చేసి ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇందాక అన్నట్టు 1225 రూపాయల నుంచి 1375, 1394 దాకా రేట్లని వాళ్ళు ఇందాక అన్నట్టు బండి మీద కానీ లేదా ట్రాక్టర్లో కానీ నాది ఉంటే ట్రాక్టర్ తీసుకెళ్ళొచ్చు. కానీ 20 టన్నులు ఒక మనిషికి అన్న దగ్గర ఇప్పుడు నేను ఇల్లు కడతానన్నా లేదా గొడవను కడతానన్నా నాకు 20 టన్నులు ఒకరోజు అవసరం ఉండదు. ఒక పీరియాడికల్గా దాన్ని ఇచ్చే ఉదంతం ఉంది. మీకు ఇంకోటి గమనిస్తే సార్, గత ప్రభుత్వం 18,000 పైసలు కేసులు పెట్టింది ఇసుక దీని మీద అవకతవకలకి. అండ్ మీకు చిత్తూరు దగ్గర ఏర్పాటు దగ్గర మీరు గమనిస్తే 18 మంది చచ్చిపోయారు ఈ ఇసుక మాఫియా, అది ఇసుక మాఫియా ఏర్పేడు. సో ఇక్కడ ఏర్పేడు దగ్గర. సో ఇవన్నీ మీరు గమనిస్తే ఇప్పుడు జేపీ సంస్థ త్రూగా జరిగిన ట్రాన్సాక్షన్స్ లో నిలకడగా ప్రభుత్వానికి టన్ను మీద 900 రూపాయల ఆదాయంతో స్థిరీకరించబడిన లెక్కలు ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో ఇవాళ మీరు ఉచిత పాలసీ అన్న దగ్గర రెవెన్యూ పాకెట్స్ క్రియేట్ చేస్తారు. ఉదాహరణకి ట్రాన్స్పోర్టేషన్ అన్నా లేకపోతే దానికి జిఎస్టీ ఛార్జెస్ అనుకున్నవి మాత్రమే సంబంధిత గనుల శాఖకి సంబంధిత రాష్ట్ర ఖజానాకి వచ్చేది ఉంది. మిగిలిన ఫైనాన్షియల్స్ అన్ని ఏ విధంగా పరిభ్రమిస్తాయని ఆన్సర్స్ క్లియర్. ఇప్పుడు దానికి జేపీ సంస్థలో మీరు దాన్ని క్వశ్చనబుల్ చేసిన ఆన్సరబిలిటీ ఈస్ వెరీ క్లియర్. వాట్ సార్ట్ ఆఫ్ ఎన్ని మెట్రిక్ టన్నుల ఇసుకను తీసుకురాగలిగారు, ఎన్ని మెట్రిక్ టన్నులు అమ్మారో ప్రభుత్వానికి లెక్క చెప్పాలి అది. అవును. సో జవాబుదారీతనం వర్సెస్ జవాబుదారీతనం లేకపోవడం అనేది ఇది ప్రశ్నించవలసిన విషయం. అలాగే మీరు ఈ కేసు విషయంలో ఎన్జిటి ఇచ్చిన దానికి తీర్పుకి పర్ఫెక్ట్గా ఈ రోజు దాకా మిస్లీడ్ అయిందన్నది గౌరవ సుప్రీంకోర్టు పరిధిలోనే ఈ రోజు దాకా చెప్పని ఉదంతం.
ఇప్పుడు ఇదే ఎవరైతే మన అమరావతిలో దండ నరేంద్ర గారు ఇచ్చిన కంప్లైంట్కి గౌరవ హైకోర్టు తీసుకున్న విధానం దానికి సంబంధించి ఆయనకి ఇక్కడ హైకోర్టులో చొక్క ఎదురైతే గౌరవ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ లో గౌరవ కలెక్టర్ గారు విఆర్ఓ త్రూగా దాని పర్యవేక్షణలో ఇసుకను మానిటర్ చేసిన దగ్గర 900 రూపీస్ పర్ టన్ అనేది రాష్ట్ర ఖజానాకి నిలకడగా వచ్చింది. సిఎస్ త్రూగా గౌరవ సుప్రీంకోర్టుకి వెళ్ళిన దీన్ని యాక్సెప్టబిలిటీతో ఉంది. సో ఇక్కడ మీరు ఇవాళ ఈ పి గన్నవరంలో గతంలో 14 నుంచి 19 దాకా జరిగిన దోపిడీ అండ్ ఇవాళ మీకు ఇసుక రీచ్ల త్రూగా ఎంత తవ్వగలుగుతున్నారో ఎంత అంటే ఇప్పుడు మరి రేపు సెప్టెంబర్ ఈ వర్షాకాలంలో తవ్వడానికి ఉండదు ఇసుక. తర్వాత తీసుకునే ఇసుక లెక్క అనేది ఎక్కడ ఉంది? ఇవాళ 45 లక్షల మెట్రిక్ టన్నులు ఉదాహరణకి 900 రూపాయల చొప్పున టన్నుకి వేసుకుంటే ఎంత ఆదాయమో ఈ రాష్ట్ర ఖజానాకి గండిపడినట్టే కదా. అది సంపద సృష్టిస్తాను వాళ్ళు ఇక్కడ సంపదని ఏం చేస్తారో సార్ చెప్పానండి. ఇప్పుడు 20 జిల్లాల్లో ఇసుక రీచ్ పాయింట్లు పెట్టి 20 జిల్లాల్లోనూ ఇచ్చేస్తాను అంటున్నారు. మనకి విభజించిన తర్వాత ఇప్పుడు 26 జిల్లాల కింద ఉన్నాయి, గతంలో 13 జిల్లాలు. ఈ 26 జిల్లాలు మిగిలిన 6 జిల్లాలు చేసుకున్న పాపం ఏంటి? ఇసుక విధానం వాళ్ళకి వర్తించదా? ఇసుక రీచ్లు అక్కడ దగ్గరలో లేవా? అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ గతంలోకి ఇప్పటికీ కంపారిజన్స్ చేసుకుందాం అన్న ఈ ఎన్జిటి లాంటి వ్యవస్థ పర్యవేక్షణలో జరుగుతుంది దానికి ఈ రోజు దాకా లేని హిక్కప్స్ ఇవాళ నీకు ఒక మేనిఫెస్టోలో పెట్టుకున్న పాయింట్స్కి ప్రతి పార్టీకి ఒక ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. మేము ఉచితం అన్నదానికి గత ఉచితానికి ఈ ఉచితానికి జస్టిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్ కదా. అది ఆదాయంగా రాష్ట్ర ప్రభుత్వానికి నాకు తెలిసి సంవత్సరానికి ఒక 780 కోట్లు 800 కోట్లు వచ్చేది అనుకుంటున్నా. 750 కోట్లు మినిమం 750 కోట్లు వస్తుంది సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం. ఇప్పుడు ఆదాయం అయితే లేదు, ప్రజలకి ఉచితంగానూ అందట్లేదు. అమ్మ పెట్టబెట్ట దొరుకు తిననే ప్రజలకు ఉచితంగానే అందాలి, రాష్ట్రానికి ఆదాయం అనే రావాలి. ఇప్పుడు మీకు ఒక విషయం ఇంకోటి చెప్తా సార్. మీకు గతంలో రాజమండ్రికి పెద్ద ఏలూరు రాజమండ్రి రేట్లకి జడ్పీ చైర్మన్ కింద చెల్లుబోయిన వేణుగోపాల్ గారు ఉండేవారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో ద ఫస్ట్ ఎవర్ టైం ఈజ్ ఐడెంటిఫైడ్ ఆ జిల్లాకి ఇసుక ఉన్న దాంట్లోంచి ఒక ఆదాయ వనరును క్రియేట్ చేసిన తర్వాత ఇవాళ ఎన్ని స్కూల్స్ అక్కడ పరివర్తన చెందాయో చూసుకోమనండి. మన చిన్నప్పుడు నాకు చదువుతున్న టైంలో స్కూల్కి బెంచీలు అవి ఉండేవి కాదు, కొసరాజు గారు అడిగిన చెప్తారు. అలాంటిది బై ద టైం రాజశేఖర గవర్నమెంట్ వచ్చింది బికాస్ ఒక ఆదాయ వనరు కింద ఎప్పుడైతే దీన్ని సహజ వనరులను ట్రీట్ చేస్తూ రాష్ట్ర ఖజానాకు వస్తున్నప్పుడు సమ్ మంచి పనులు ప్రభుత్వ పరంగా చేయడానికి వెసులుబాట్లు వస్తాయి. సో ఇదే విధంగా గత ప్రభుత్వం ఏం చేసిందో మనం అందరం చాలాసార్లు చర్చించుకున్నాం. సో 750 కోట్లు సాలనంటే 5 సంవత్సరాల బడ్జెట్లో అగ్రిగేట్ ఎంత మిస్ అయినట్టు? దగ్గర 3,750 కోట్లు, 4,000 కోట్లు అనుకోండి, దగ్గర 4,000 కోట్లు. 4,000 కోట్ల ఆదాయానికి గండి పడుతుందంటే ఇదే మనం రోరేజ్ కార్పొరేషన్స్లో తీసుకుంది ఒక 2 సంవత్సరాలకు 4,000 కోట్లే కదా. సో ఏదైనా ఒక మంచి పని చేసిన దాన్ని కంటిన్యూషన్లో దీనికి యూ డిజైన్ సమ్ అదర్ ప్రోగ్రామ్. అంతేకాని పని ఇది ఏదో ఉచితం అంటే ఈ విధంగా 1225, 1375, 1394 3 రేట్లతో డిస్ప్రపోర్షనేట్గా 20 రీచ్ల్లోనూ ఎవరికి నచ్చినట్టు కార్యకలాపాలు నిర్వర్తిస్తుంటే పేరుకి మాత్రమే నా దగ్గర బండి ఉంటే వెళ్ళు, లేదా సైకిల్ ఉంటే వెళ్ళు, లేదంటే ట్రాక్టర్ ఉంటే వెళ్ళు, ఉచితంగా తీసుకుందాం అంటే వెసులుబాట్లు లేని దగ్గర ఏ విధంగా వెసులుబాట్లు తీసుకోగలం? దీనికి ఒక విధి విధానాలు కావాలి కదా. లేడీకి లేచిందే ప్రయాణం ఉన్నది కాదు కదా. ఏంటి వెంకటరెడ్డి గారు, కొత్త ఇసుక విధానం, మీరు కూడా ఇసుక విధానాన్ని మార్చి ఆఖరికి టన్ను ఒక్కొక్క చోట కొంత రేటు అటు ఇటు ఉన్న ఆల్మోస్ట్ 700 నుంచి 900 వరకు ఉందా? లేదు సార్, మీ గవర్నమెంట్లో 300 నుంచి కూడా ఉంది. 300 నుంచి కూడా ఉంది. 300 నుంచి 700, 800, కొన్ని చోట్ల 900 ఆ డిమాండ్ని బట్టి కూడా ఒక్కొక్కసారి మారింది. మరి ఫ్రీ ఇసుక ఇస్తానన్నారు చంద్రబాబు నాయుడు గారు. గతంలో ఆయన అమలు చేశారు కాబట్టి ప్రజలు మళ్ళీ ఓటేశారు అది నమ్మి. కానీ ఫ్రీ ఇసుక అంటే ఏంటి? నేనైతే ఫ్రీగా ఇసుక ఇస్తారని అనుకుంటున్నా. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అంటే ప్రపంచంలో ఉచితం అంటే ఫ్రీ అంటే ఉచితం. బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచితం అంటే ఫ్రీ కాదు, ఫ్రీ అంటే ఉచితం కాదు. కాదు పేరుకే ఏదైనా ఉచితం అన్నా ఫ్రీ కాదు, ఫ్రీ అన్నా ఉచితం కాదు. ఇదిగోండి నూతన ఉచిత ఇసుక విధానం, పెద్ద బ్యానర్ సార్ అన్న ఒకసారి దీన్ని చూపిస్తారు. నూతన మలేదు నూతన ఉచిత ఇసుక విధానం. ఇదేం పెద్దగా ఉంది సార్, చూసే వాళ్ళకేమో కింద కనపడకుండా చిన్నగా ఉంది. అది మీరు పెద్దగా జూమ్ చేస్తే తప్ప కనపడదు, కెమెరాలో కూడా పెద్దగా జూమ్ చేస్తే తప్ప కనపడినటువంటి పరిస్థితి చూడండి సార్. నూతన ఉచిత ఇసుక విధానం. చంద్రబాబు నాయుడు పక్కన పైన ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యే, గాజువాక ఎమ్మెల్యే, మంత్రి, ఇసుక మంత్రి కొల్లి రవీంద్ర ఫోటో కింద అన్న కొద్దిగా చూపిస్తే కానీ అది ఎక్కడెక్కడో ఉందండి. 1394 డిపో వద్ద ఇసుక ధర టన్నుకు 1394. ఒకరికి ఒక ఆధార్ కార్డుకి రోజుకు 20 టన్నులు. పైన పెద్దగా నూతన ఉచిత ఇసుక విధానం. ఇదేమో నూతన ఉచిత ఇసుక విధానం పెద్ద బ్యానర్ కనపడుద్ది. పాప వీళ్ళు బండ్లు వేసుకొని మీరు అన్నట్టుగా ట్రాక్టర్లు వేసుకొని అక్కడికి వెళ్ళంగానే
అమ్మో దూరం నుంచి నూతన ఉచిత ఇసుక విధానం అని మనం పరిగెత్తి వెళ్ళాలి అక్కడికి, తొందరగా మళ్ళీ అందిద్దో లేదా అని. ఆడ కిందకి వెళ్ళగానే అది చూడంగానే 1394 రూపాయలు ఉచిత ఏంటి మళ్ళీ 1394? అందుకనే కదా సార్ ఆంధ్రప్రదేశ్లో ఉచిత అంటే ఫ్రీ కాదని చెప్తుంది. అదే కదా ప్రపంచం మొత్తంలో ఉచితం అంటే ఏంటి? ఫ్రీ అంటే ఏం డబ్బులు పే చేయకుండా ఊరకనే తీసుకొచ్చేదాన్ని మనం ఉచితం అంటారు. మనకి ఏమి రూపాయి కూడా డబ్బులు పే చేయకుండా మనకు అందేదాన్ని మనం ఉచితంగా తీసుకుంటున్నాం అంటాం. లేదంటే ఏదైనా ఒకటి కొంటే ఒకటి ఫ్రీగా వస్తాయి కొన్ని. సో ఇదిగో ఈ పలానా వస్తువు కొంటే పలానా దాన్ని మనం ఉచితంగా పొందితే, అదంటే ఏమి డబ్బులు లేకుండా దాన్ని పొందితే మనం ఉచితం అంటాం. ముందు పెడతారు 1+1 ఫ్రీ అనో, లేకపోతే ఒక 4 శారీస్ ఫ్రీ అని పెట్టి కింద ఒక డాట్ పెట్టుంటారు. మనం అది చూడండి కండిషన్స్ అప్లైని పెట్టి మీరు 10,000 రూపాయలకి పర్చేజ్ చేస్తే ఒక షర్ట్ ఫ్రీ అంటే 1394 రూపాయలు ఇసుకని, ఇసుక టన్నుకు ధర. ఇది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి నూతన అంటే ముఖ్యమంత్రి గారికి తెలిసే జరుగుతుంది. ఇది విధానమేనా? పాలసీ విధానమే 1300 పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి ఎందుకు చేస్తారు? నూతన ఉచిత ఇసుక విధానం అంటే టన్నుకి ఇంత రేట్ అనమాట. అంటే నేను అనుకునేది లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది దోచుకోవడానికి ఏమైనా చేశారా, లేకపోతే ప్రభుత్వ విధానమే? ప్రభుత్వ విధానం ఒకటే కాదు సార్, చాలా చోట్ల బ్యానర్ ఇది ఇంకోటి. ఇక్కడైతే ఇది కనపడకుండా 1225 ఇది అగనంపూడి సార్. ఇది అగనంపూడి అంటే మనం ఇప్పుడు విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళే హైవేలో అగనంపూడి టోల్ గేట్ అని ఒకటి వస్తుంది. సో వైజాగ్ ఎంటర్ అయ్యే కంటే ముందు, గాజువాక్ కంటే ముందు వస్తుంది అనమాట. అక్కడ దానికి సంబంధించిన అక్కడ విశాఖపట్నంలో అగనంపూడి ఇసుక డిపో. ఇది ఇంకోటి ఉంది సార్ ఇక్కడ. ఇది సామాన్యుడికి అందుబాటులో ఇసుక నూతన ఉచిత ఇసుక విధానం నర్సీపట్నం ఇసుక డిపో. నర్సీపట్నం అంటే తెలుసు కదా సార్, అక్కడ 5 కోట్ల రూపాయల ఇసుక నేను చెప్పాను కదా. ఈ నర్సీపట్నంకి ఇప్పుడు స్పీకర్ గారు ప్రాతినిధ్యం వహిస్తే మాత్రమే ఇప్పుడు మీరు చూపించిన దగ్గర గబ్బడ దగ్గరే 5 కోట్ల రూపాయల ఇసుక మాయం చేశారు. సో ఇక్కడ అంతా ఉచితం. ఇక్కడ ఉచితం అంటే టన్నుకు 1225 సార్. ఇక్కడ ఉచితం అంటేనేమో టన్నుకు 1394 రూపాయలు. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. ఒక నిమిషం మేము ఉచితం అని చెప్పలేదు సార్. ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆల్రెడీ పత్రికా ప్రకటన ఇచ్చి మరి ఒకసారి చూపించండి. దీంట్లో ఇక్కడ కింద 475 రూపాయలు, మళ్ళీ దాంట్లో కూడా మెన్షన్ చేయడం జరిగింది. అప్పుడు ఇంకా వర్షాలు పడి కొన్ని రీచ్లు ఓపెన్ కానటువంటి సందర్భంలో అందరికీ అందుబాటులో, ఒక నిమిషం, అందరికీ అందుబాటులో అందరికి అందుబాటులో ఇసుక పారదర్శక విధానంలో ప్రభుత్వం నిర్దేశించిన ధరకే నాణ్యమైన ఇసుక. దాంట్లో కింద మీకు మెన్షన్ చేశాను చూడండి సార్. నెంబర్ 4, రీచ్ల సంఖ్య పెరిగే కొద్దీ రేట్లు మరింతగా కూడా తగ్గుతాయి. ప్రస్తుతం వర్షాల కారణంగా కొన్ని రీచ్లు ఇంకా ఓపెన్ కాలేదు కాబట్టి 475 రూపాయల ధర నిర్ణయిస్తా ఉన్నాం. మీ జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా ఏం రేట్లు ఉంటాయి, కొన్ని చోట్ల తగ్గొచ్చు, లేదంటే కొన్ని చోట్ల పెరగచ్చు. అంటే డిస్టెన్స్ని బట్టి 500 అవ్వచ్చు, 300 కూడా దొరకవచ్చు సార్. 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చి కొంటే నేను టన్నుకి అది ఉచితం అన్నప్పుడు 1000 రూపాయలు అదనంగా చెల్లించి తీసుకుంటే అది ఉచితం. అదే కదా సార్, అదే విజన్. 475కి ఇస్తే ఏమనాలి దాన్ని? అదే చంద్రబాబు నాయుడు విజన్. ఇదేమో ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటట్టుగా 475 రూపాయలకు నిర్ణయించుకోండి సార్. టన్ను ధర కేవలం 475 రూపాయలు. ఇసుక రీచ్ల వద్దకు వచ్చి టన్నుకు 475 చెల్లించి మీకు ఎంత కావాలంటే అంత ఇసుక మీ వాహనాల్లో తీసుకుపోవచ్చు. రీచ్ల సంఖ్య పెరిగే కొద్దీ రేట్లు కూడా మరింతగా తగ్గుతాయి, తర్వాత కొన్ని తగ్గినాయి కూడా. సో ఇది 475 రూపాయలు పారదర్శకంగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉచితంగా ఇచ్చింది కాదు సార్, మళ్ళీ మీరు ఉచితం అంటారు. ఇది 475 రూపాయలు తీసుకొని ఇచ్చింది. ఇదేమో ప్రభుత్వం అమ్మింది. ప్రభుత్వానికి ఆదాయం సంవత్సరానికి 750 కోట్ల నుంచి 800-900 కోట్లు కూడా ఆదాయం వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడేమో నూతన ఉచిత ఇసుక విధానం చూడండి సార్. ఇక్కడేమో టన్నుకు 1300. నాకు అర్థం కావట్లేదు. నూతన ఉచిత ఇసుక విధానం ఏంటి? టన్నుకి 465 మేము అమ్మామని మీరు చెప్పుకున్నారు, అక్కడేమో ఉచితంగా ఇస్తామని 1394. ఇవన్నీ పాయింట్లు అన్నమాట. ఇక్కడ అగనంపూడి ఒకటి, ఇందాక నర్సీపట్నం దగ్గర చూపించడానికి వేరియేషన్స్. అక్కడ అవి కూడా ఉన్నాయా? అగనంపూడి ఏదో పెట్టారు కదా, అది జిల్లాలకు, ఏ జిల్లాలకు ఆ జిల్లాల నియోజకవర్గాల వారీగా పత్రికా ప్రకటనలతో ఎంతెంత రోజుకు ఎంత ఇసుక మీకు అందుబాటులో ఉంటుంది, ఎంత రేటుకు ఉంటుంది, అక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఏంటి, ఇంత పారదర్శకంగా అందిస్తేనేమో మేము దోపిడీ చేసాం అన్నారు సార్. ఏది ప్రభుత్వానికి ఆదాయం వస్తే దోపిడీ చేసాం అన్నారు. ఏడేమో ఉచిత ఇసుక అని చెప్పి మరి ఈ విధంగా దోచేసేసే కార్యక్రమం చేస్తే 1300. మరి ఇప్పుడు ఇది ఎవరి జేబులోకి వెళ్తుంది? అమ్మో ప్రభుత్వానికి ఆదాయం రాకపోయినా నేను ఉచితంగా ఇస్తున్నాను నిన్న ప్రగల్భాలు పలికినటువంటి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? మేము ఇచ్చినప్పుడు విత్ రసీదులు సార్ చూడండి. జేపీ వెంచర్స్కి సంబంధించి మేము ఇచ్చాం. ఆ జేపీ వెంచర్స్కి సంబంధించిన దాంట్లో ఒకసారి చూపించండి సార్.
ఇసుక కొన్నప్పుడు ఇసుక కొన్నప్పుడు రిసిప్ట్ దాంట్లో మీకు చూడండి సార్, ఇక్కడ 10 టన్నులు 10 MT 10 మెట్రిక్ టన్నులు ఇసుక, అమౌంట్ పెయిడ్ 4750. చోడవరం AP 16 TH 2763 475 రూపాయలు. చూడండి సార్, ఇది రిసిప్ట్. జయప్రకాష్ JP వెంచర్స్ సంబంధించి కనపడుతుందండి. 10 MT 4750. కింద మొబైల్ నెంబరు, డ్రైవర్ నెంబరు, వెహికల్ నెంబరు అన్నీ ఉంటాయి. ఇంత పారదర్శకంగా, ఇంత ట్రాన్స్పరెంట్గా, ఇంత ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా, ఇంత రిసిప్ట్స్తో ఈ విధంగా మేము చేస్తేనేమో దోపిడీ జరిగిందని చెప్పి మా మీద దుష్ప్రచారం చేసినటువంటి ఈ కూటమి నాయకులు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నా. ఈ ఉచితం అని చెప్పి 1300 ఏంటి, 1200 ఏంటి టన్నుకి, ఇష్టం వచ్చినట్టుగా మీరు రేటులు పెట్టి ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి ఈ డబ్బులు? రాష్ట్రానికి రూపాయి ఆదాయం రావట్లేదని మీరే చెప్తున్నారు. మరి ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? పాయింట్ నెంబర్ 1. రెండవది, మీరు ఇలానే ఈ పేర్లు చెప్పి 2014 నుంచి 19 దాకా ఈ ఉచిత ఇసుక అని చెప్పి దోచుకుంటుంటే అప్పుడు MRO వనజాక్షి గారు అడ్డుకున్నారని చెప్పి సాక్షాత్తు చింతమనేని ప్రభాకర్ దెందులూరు ఎమ్మెల్యే జుట్టు పట్టుకుని ఆమె ఈడ్చి తన్నింది. మనందరం చూసాం కదా. ఇసుక మాఫియా ఏర్పేడులో 18 మందిని పట్టణ పెట్టుకున్నారు కదా. ఇంక 5 ఏళ్ళలో ఎంతమందిని పట్టణ పెట్టుకుంటారు మీరు? చంద్రబాబు నాయుడు గారు దయచేసి అబద్ధాలు చెప్పి ఇలా మోసాలు చేసి ఇలా ప్రజలను మభ్యపెట్టేది ఇప్పటికైనా మానుకోండి. మీరు చాలా వయసులో పెద్దవారు, ఇది మంచి పద్ధతి కాదు. ఉచితం అంటే ఉచితంగా ఇవ్వండి. లేదా నేను ఉచితం అని అబద్ధం చెప్పా, నేను డబ్బులు వసూలు చేస్తున్నా, నాకు ఆదాయం కావాలి ప్రభుత్వానికి, ఇదిగోండి నేను ఆదాయం కోసం ఇది చేస్తున్నా అని చెప్పండి. అది ప్రజలకు వాస్తవం అని చెప్పి మీరు వసూలు చేయండి. 475 రూపాయల నుంచి 600-700 వరకు ఒకవేళ అమ్మారనుకోండి, మీకు 750 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం రాబట్టారు. ఇప్పుడు 1394 రూపాయల లెక్కన అమ్మితే ఇది ఎంత ఆదాయం వస్తుంది? ఎవరికి ఆదాయం సార్? ఇది కూటమి నాయకులకు ఆదాయం. కోల్పోతుంది, ఆదాయాన్ని కోల్పోయినా పర్వాలేదు కానీ ప్రజలకు ఫ్రీ ఇసుక విధానం తీసుకొస్తామని చెప్పారు. ఒకటి, ప్రజలకు మేలు జరగాలి, ప్రజలకు తక్కువ రేట్లు ఇవ్వాలి, ప్రజలకి ఏమన్నా మీరు ఉచితంగా ఇవ్వాలి. ఇది ఒక పాయింట్. మీరు ఇవ్వనప్పుడు ప్రభుత్వానికన్నా ఆదాయం రావాలి, ఇది రెండో పాయింట్. ఈ రెండు రాకుండా మీరు పేదలకు ఉచితం అని చెప్పి ఏదైతే ప్రజల దగ్గర నుంచి దోచేసుకొని ఆ డబ్బుల్ని ప్రభుత్వానికి రాకుండా మధ్యలో మీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు సీట్లను బట్టి వాటాలు వేసుకొని జరుగుతుంది సార్. అది కూడా సీట్లను బట్టి వాటాలు వేసుకొని మాకు ఎక్కువ సీట్లు వచ్చినాయి కాబట్టి దీంట్లో మాకు ఎక్కువ వాటా రావాలి. లేదు మేము 100% సీట్లు గెలిచాం కాబట్టి మాకు రావాలి. మీకు వస్తాయి కదా వీడియోలు, జరుగుతున్న మాట వాస్తవం. అది ఈ వాటాలు వేసుకొని మీరు దోచుకునేటటువంటి కార్యక్రమం చేసి దయచేసి ప్రజలను కూడా గమనించమని చెప్తా ఉన్నాం. రెండో అంశం వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందు జాగ్రత్తగా, వర్షాలు వస్తున్నాయి కాబట్టి, వర్షాకాలం కాబట్టి ముందు జాగ్రత్తగా ఇసుకని 80 లక్షల టన్నుల ఇసుకని నిల్వ చేసి పెట్టింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే సమయానికి ఒక్క కూడా ఇసుక ఎక్కడా లేకుండా మొత్తం దోచేసుకున్నారు. ఎక్కడ స్టాక్ పాయింట్లు లేవు. అప్పుడు కంటిన్యూ వర్షాలు రావడం వల్ల ఆ 2019 సంవత్సరంలో ఇబ్బంది పడిన మాట వాస్తవం. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదకి నెట్టారు. ఆ రోజు భవన కార్మికులు ఇబ్బంది పడుతున్నారు, ఇసుక దొరకట్లేదని. జనసేన అతి పెద్ద భారీ ర్యాలీ తీసింది కదా అప్పుడు. సార్ ఎప్పుడైనా ఒక ప్రభుత్వం కాదు సార్, మీ ఇసుక పాలసీని అందుకని ఇప్పుడు గౌరవ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? భవన కార్మికుల కోసం మరి ఇంత రేట్లతో, భవన కార్మికులకి ఇంత రేట్లతో ఇసుక ఏదైతే బిల్డర్స్ కట్టుకోవడానికి ముందుకు రానటువంటి పరిస్థితి ఉంటుంది కదా. మరి మీరు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పిదం వల్ల ఇసుక దొరకకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ముందు జాగ్రత్తగా ఎవ్రీ ఇయర్ వర్షాలు వస్తాయి, ఎటు జూన్, జూలై, ఆగస్టు ఈ వర్షాకాలం సీజన్ కాబట్టి 80 లక్షల మెట్రిక్ టన్నులు నిల్వ చేసి పెడితే సార్ ఈ కూటమి నాయకులు ఇసుకని మింగేశారు సార్. ఇసుకని తినేలా మింగేశారు. తినటం వేరు, మింగటం వేరు. మింగేసి ఎంత మింగారు? దాదాపుగా 40 లక్షల టన్నులు మింగేశారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నాయకులు దాంట్లో వాటాలు వేసుకొని మరి మీకు రాత్రి చూస్తే ఇక్కడ స్టార్ట్ పాయింట్ కనపడింది, తెల్లారు చూస్తే ఇక్కడ మాయమైపోయింది. చూసిన జనాలకు అర్థం కావట్లా. అరే ఇసుక ఇక్కడ ఉన్నది, స్టాక్ పాయింట్ మింగేశారు. రాత్రి లారీలు పెట్టి, ట్రాక్టర్లు పెట్టి తోలేసుకొని ఎక్కడికక్కడిగా ఎవరికి కావాల్సిన దగ్గర వాళ్ళకి తెలుగుదేశం నాయకులు అమ్మేసుకోవటం, ఎవరికి కావాల్సిన దగ్గర వాళ్ళకి తీసుకెళ్ళిపోవడం. సగం పోయింది అంటున్నారు 80 లక్షల. మరి 40 లక్షల టన్నులకు బాధ్యులు ఎవరు? ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మింగేసినటువంటి 40 లక్షల టన్నులు. రెండోది మిగిలినటువంటి ఇసుక సంబంధించి మీరు వసూలు చేస్తున్నటువంటి ఏదైతే ఈ అనఫిషియల్ గా వసూలు చేస్తున్నటువంటి ఛార్జ్, ఇది మళ్ళీ ప్రభుత్వానికి రాదని మీరే చెబుతున్నారు. ప్రభుత్వానికి ఆదాయం లేకపోయినా నేను మీకోసం ఉచితంగా ఇస్తున్నామని మీరే ప్రగల్భాలు పలుకుతా చెప్తా ఉన్నారు. మరి ఈ డబ్బులన్నీ అక్కడికి వెళ్తున్నాయి. అంటే 2014-19లో ఏ విధంగా దోపిడీ జరిగిందో దానికి మించిన రెట్టింపు దోపిడీ మళ్ళీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 2.0లో నడుస్తా ఉంది అనేది క్లియర్ గా అర్థమవుతా ఉంది. సో ప్రజలను కూడా గమనించమని చెప్తా ఉన్నాం. మేము పారదర్శకమైనటువంటి పాలన అందించాం, ఉన్నది ఫ్యాక్ట్ చెప్పాం.
ప్రభుత్వానికి ఇదిగో మీ దగ్గర నామినల్ ఛార్జెస్ వసూలు చేసి Right. ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చాం. కానీ ఇప్పుడు మీ దగ్గర ఎక్స్ట్రా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వసూలు చేస్తూ దాన్ని వాళ్ళ జేబుల్లోకి తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు, గమనించమని చెప్తా ఉన్నారు. రైట్. ఒక కాల్ ఉన్నారు, రాజు వెస్ట్ గోదావరి నుంచి. రాజు గారు ఏం చెప్పాలనుకున్నారు ఈ ఫ్రీ పాలసీ, ఇసుక పాలసీ పైన? ఫ్రీ పాలసీ ఎక్కడ ఇస్తారని ఆయన మాటలు చెప్తాం వరకు కానీ చేతలు ఉన్నాయి చూశారు కదా. జనం అందరూ గమనిస్తున్నారు. మాయ మాటలు చెప్పి ట్రాఫికింగ్ చేసి నెగ్గి ఇవన్నీ తెలుసు అందరికి. ఎంత ట్రాఫిక్ జరిగిందో ఏం జరిగిందో, 20 సీటు ఎన్ని సీట్లు ఎంత దుర్మార్గంగా సీట్లు వచ్చాయంటే అసలు ఓటేసినా కూడా ఆశ్చర్యపోతున్నారు. నిమ్మల రామారావు గారు ఉన్నారు పాలకొల్లు, ఆయన 5 ఉన్నాయండి రీచ్లు. ఇంకా అసలు అంటూ అప్పుడు ఇంకా అసలు బేభత్సంగా ఉంటుందండి అక్కడ. అక్కడ మేము చిన్న గొడవలో ఆయన దగ్గరికి వెళ్ళామండి. ఇప్పుడు రామాంజన్ అని ఒక కాపు సంఘం ప్రెసిడెంట్ గారితో పని ఉండి వెళ్తే ఆయన వస్తే మేము వెళ్తుంటే ఇదివరకండి ఆయన టీడీపీ రోజు పరిపాలన ఉండగా రిచ్ పార్టీల వాళ్ళు వచ్చారండి. ఆ రోజు మనిషికి 50,000 తీసి వస్తే ఆయన మా ఎదురున్నా అన్నాడు. ఆయన ఎవరు ముక్కుల్లో పెడతామే 50,000 కాడికి మనిషికి 5 లక్షలు పెట్టండి అని. ఇవాళ బేబత్సం రూపాయలు సంపాదించి మళ్ళీ రేపు నెత్తి ప్రజల నెత్తి పెడతారండి. ఏంటి ఇసుక దొరుకుతుందా ఫ్రీగా అక్కడ మీ ప్రాంతంలో? ఎక్కడ దొరుకుతుంది? మాకు ఫ్రీ ఎక్కడ దొరుకుతుందండి? ఇప్పుడు తెలుగుదేశం నాయకుడు కాదు కాదు సార్, మీరు తెలుగుదేశం నాయకుడు కాదు కాబట్టి మీకు దొరకదు ఫ్రీగా వెళ్తారండి. ఇప్పుడు మీకు చెప్పులు తగ్గిపోయినప్పుడు షిఫ్ట్ కలిపి తిరిగేంత కథ అయితే వస్తారు. ఇప్పుడు మా జిల్లా అంతా మేత ఆవురు అంటున్నారు. మాకు సజ్జల రామకృష్ణ గారు వచ్చి గణపార మండలంలో మాకు వార్నింగ్ ఇచ్చి మమ్మల్ని ఎంతో కమిషన్ తో పెంచారండి. ఎక్కడ కరప్షన్ గానీ, ఎక్కడ వాళ్ళంతా వాళ్ళ మీద గొడవ గానీ మేము బూత్ కన్వీనర్ గా చేసినప్పుడు ఆయన వచ్చి ఇలా ఇబ్బంది పెడితే పార్టీ నుంచి ఒక మౌనంగా ఒక సంవత్సరం పాటు ఉండి చూస్తా ఉండండి అని మాకు వార్నింగ్ ఇచ్చారండి. గణపారం మండలం గణపారం మీటింగ్ పెట్టి. అటువంటి మీటింగ్ ఏమన్నా దోపిడీ ప్రజలకు ఇది కాదు కానీ ప్రజలకు అర్థం అవుతోందా ఈ ఫ్రీ వెనక అసలు విషయం ఇంకోటి ఏదో దాగుందన్నది? ఇంకో 2 నెలలు పోతాయండి, రోడ్డులో వస్తారు జనం, వచ్చి తప్పనిసరిగా గుణపాఠం చెప్తారు. ఏం ఇబ్బంది లేదండి. రైట్. థ్యాంక్ యూ అండి రాజు గారు కాల్ చేసినందుకు. కోటంరాజు వెంకటేశ్వర్మ గారు, ఇసుక పాలసీ పైన ఏం చెప్తారు సార్? అంతకంటే ముందు 2-3 అంశాలు మీతో మాట్లాడాలి ఈ ఇసుక పాలసీ విషయంలోనే. 2014లో కూడా ఫ్రీ పాలసీ తీసుకొచ్చారు, కానీ చంద్రబాబు గారు నివాసం ఉండే కరకట్ట దగ్గరే కృష్ణమ్మ నదిని మొత్తం తవ్వి పడేస్తే 100 కోట్ల జరిమానా సార్ ఎన్జిటి ఆ రోజు వేసినటువంటి జరిమానా. కానీ చంద్రబాబు నాయుడు గారు ఉచిత పాలసీ అని అంటూనే ఉంటారు, వాళ్ళు దోచుకొని పోతూ ఉంటారు. అది కూడా వారు ఉండేటటువంటి నివాసం ముందే ఈ దోపిడీ జరిగింది కూడా ఒకటి. రెండోది, అసలు ఆ పాలసీ వెనుకే ఒక కుట్ర దాగుంది. ప్రజాధనాన్ని కొల్లగొట్టి ఖజానాకు రాకుండా తమ ఖాతాల్లో వేసుకునే కుట్ర జరిగిందని, 1000 కోట్ల రూపాయలకు పైగా కుట్ర జరిగిందని సిఐడి కేసు కూడా నమోదు చేసింది సార్. అసలు ఏంటి ఈ కేసుల స్టేటస్ ఏంటి? ఈ ఇసుక ఫ్రీ పాలసీ వెనుక దాగున్నటువంటి కుట్రలు ఏమైనా ఉంటే ఏంటవి? ఈ కేసు కూడా ఉంటుంది. ఫ్రీ ఇసుక విధానంలో ఒకటి 100 కోట్ల రూపాయల జరిమానా, ఫ్రీ ఇసుక అంటారు, అక్కడ తవ్వేసింది ఒకటి. రెండోది 1000 కోట్ల రూపాయలకు పైగా దీన్ని కొల్లగొట్టేశారు ఈ ఇసుక పేరుతో అని సిఐడి కేసు కూడా ఉంది. ఇప్పుడు నీతులు చెప్పడం వరకే వస్తాయి సార్, తర్వాత దాన్ని ఆచరించడం చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఉచిత పాలసీ అంటారు, ఇప్పుడు వీళ్ళ ట్రాన్స్పరెన్సీ అనేది చూడండి. ఇందులో మీరు గమనిస్తే కొల్లు రవీంద్ర గారు వాళ్ళ అధ్యక్షులు అందరి ఫోటోలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఇది ఎన్డీఏ కూటమే కదా, బీజేపీ పురంధేశ్వర గారి ఫోటో ఇది. ఇప్పుడు ఒక పాలసీ వెన్ ఇట్ ఇస్ బీన్ మేడ్ ఇన్ ఎన్డీఏ క్లస్టర్స్లో ఉన్న గవర్నమెంట్ తయారు చేస్తే దానికి అనుగుణంగా ఉండాలి కదా. ఫోన్లే లేనందుకు పవన్ కళ్యాణ్ గారు సంతోషిస్తారు, ఆయన నిలదీస్తారు కదా. ఈ 1394 రూపాయలు కాదండి, ఇప్పుడు ఢిల్లీ తీసుకెళ్లేదు, హైదరాబాద్ కూడా తీసుకురాలి, లేకపోవడం వల్ల పవన్ కళ్యాణ్ సంతోషిస్తారు. అందులో లేకపోవడం అది కాన్సెప్ట్ కాదు. ఇప్పుడు ఎన్డీఏ విధానం ఉచిత ఇసుక అన్నది కనుక ఉండింటే సార్ జవాబుదారీతనం ఉంటుంది. కరెక్ట్. నా ప్రైమరీ అప్రహెన్షన్ ఏంటంటే వాళ్ళకి ఇందులో బాధ్యతారాహిత్యంగా వాళ్ళకి సంబంధం లేదన్నట్టుగా పక్క నిలబెట్టి వీళ్ళకి కావాల్సిన పనులు వీళ్ళకి అనుగుణంగా. బీజేపీ ఆ రోజే ఇట్లా చేత్తో వెనక్కి నెట్టేసింది కదా, మా దగ్గరికి మీ మేనిఫెస్టో తీసుకురాకండి అని.
అదే మీరు మేనిఫెస్టోలో పెడతారు మళ్ళీ మమ్మల్ని బాధ్యులు అంటారని. పోనీ ఫోటోలు లేనందుకు ఆ రోజు వాళ్ళు తోసేసినందుకు లింక్ సరిపోయిందేమో అని అనిపిస్తుంది. అలా సరిపోతుందంటే ఇది జవాబుదారీ కదా. ఎన్డీఏ కూటమి చెప్తున్నారు కదా, తెలుగుదేశం గవర్నమెంట్ అని చెప్పట్లేదు కదా. వాళ్ళు కూడా కేబినెట్ లో ఉన్నారు కదా. ఇప్పుడు సంఘటితంగా సముచితంగా న్యాయం చేయవలసిన బాధ్యత ఎన్డీఏ కూటమి మీద ఉంటుంది. అంతేగాని జవాబుదారీతనం వచ్చాక మా ఫోటోలు లేవు మాకు సంబంధం లేదంటే ఎట్లా అవుతుంది? ఇదే కదా ప్రజాస్వామ్యం. ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కన్నా పవన్ కళ్యాణ్ గారిని విశ్వసించి ప్రజలు ఓట్లు వేశారు ఎన్డీఏ కూటమికి. అందుకని 21 మెరిటోరియస్ స్టూడెంట్లకు వచ్చాయి. ఆ వచ్చిన దాని మీద ఆ మెరిటోరియస్ స్టూడెంట్కి వచ్చిన 21 మొత్తం 175 నియోజకవర్గాల మీద ప్రభావితం అయి ఉండాలి కదా. సో 175 నియోజకవర్గాల్లో ప్రభావితం అవ్వాలంటే 6 జిల్లాలు ఆల్రెడీ ఎత్తేసారు. 20 జిల్లాలకి ఇసుక విధానం. ఓకే, 6 జిల్లాలతో సార్ మరి ఆయన 20 జిల్లాలకి సంబంధించింది చెప్తున్నారు. సో ఈ ఉచిత ఇసుక విధానం మిగిలిన 6 జిల్లాలకి వర్తిస్తుందా వాటి కేటగరైజేషన్ కావాలి. ఇది ఎన్డీఏ కూటమి పరంగా వాళ్ళ విధానం అన్నప్పుడు నూతన విధానానికి విధి విధానాలు తర్కానం కావాలి కదా. లేదంటే 1225, 1375, 1394. సో ఈ విధంగా మిగిలినవన్నీ కూడా ఎంత ఉన్న రేట్లు డీవియేషన్స్ ఉన్నాయి కదా. సో వీటిలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలన్నప్పుడు మళ్ళీ ఎన్జీటీ లాంటి వ్యవస్థ ఇప్పుడు గతంలో చేసిన దానికి గవర్నమెంట్కి ఆదాయం వచ్చిన దానికి ఈక్వలెంట్ కాగ్ రిపోర్ట్లకు సుప్రీంకోర్టు నెత్తి మీద కూర్చుని చీఫ్ సెక్రటరీతో ఎవ్రీ మండే రిపోర్ట్స్ తీసుకున్న ప్రభుత్వానికి 100 కోట్లు ఫైన్ వేసిందంటే ఎన్ని 100 కోట్లు దోచేసి ఉండాలి. ఫైన్ ఎంత పడిందంటే మినిమం 100 టైమ్స్ ఉంటుంది అది. రైట్, శర్మ గారు క్లియరా ఇప్పుడు? చెప్పండి సార్. 2000 అప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్ వారు అధికారులు కూడా ఇసుక విధానం సరిగ్గా వాళ్ళు పాటించట్లేదు, చేయట్లేదు, ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయి చేస్తున్నాయని కూడా గ్రీన్ ట్రిబ్యునల్ ఆ రోజు ప్రస్తావించడం జరిగింది. అధికారుల మీద పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. అప్పుడు వేసిన కూడా జనసేన నేతలే. ఆ తర్వాత కూడా టీడీపీ చేసే దాని గురించి జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా ఏంటి 375 రూపాయలు వసూలు చేస్తున్నారు, చెందుతున్నారని వారంటం కూడా జరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళే 1125 రూపాయలు వసూలు చేస్తున్నారు. మీరు గమనిస్తే ఆ బ్యానర్ల మీద రాజముద్ర ఉందండి. రాజముద్ర ఉన్నప్పుడు ఆ రేట్లు కానీ దాన్ని విడిగా ఎవరన్నా వాడితే చేస్తే ఈ పాటికి వాళ్ళు కేసులు పెట్టేవాళ్ళు, వాళ్ళు ఖండించేవాళ్ళు. ఇది చాలా మంచి పాయింట్ చెప్పారు. కరెక్ట్ సార్. నేను అందుకే అన్నాను ఇది వ్యక్తిగతంగా ఇంకెవరైనా చేసుకున్నారేమో అని. రాజముద్ర ఉంది, కరెక్ట్, చాలా మంచి పాయింట్. ఎన్డీఏ అంతే, కరెక్ట్, ఇద్దరి పాయింట్లు కరెక్ట్. చేస్తున్నప్పుడు అది గవర్నమెంట్ అఫీషియల్ గా ఒప్పుకుంది, లేకపోతే ఈ పాటికి కేసులు కట్టేవాళ్ళు. అసలు తుమ్మినా దగ్గర కేసులు కడుతున్న రోజుల్లో ఈ రోజున అసలు ఏమీ లేకుండానే ఉత్తినే ఈనాళ్ళు ఆంధ్రజ్యోతిలో ఎవరి గురించి రాయటం, మరుసటి రోజు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి నోటీసులు ఇవ్వటం, వాళ్ళ ఇల్లు కూల్చడం జరుగుతుందండి. ఈ రోజు ఈనాడులో ఒక వార్త వచ్చింది, రాజధానిలో రాచపుండు అని చెప్పేసి ఒక దళిత ఎంపీ గారి మీద పెట్టి వారి న్యాయంగా కట్టుకున్న ఇంటిని కూల్చమని చెప్పేసి ఈనాడు చెప్పడం, ఈ రోజు అధికారులు వచ్చి నోటీసులు సర్వ్ చేయటం. దాని మీద నందిగాం సురేష్ గారు ఎంపీ గారు 2 కోట్లకి ఈనాడుకి ఈటీవీకి ఈ రోజు పరునోషన్ దావా నోటీస్ పంపించడం జరిగిందండి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఈనాడు స్టాఫ్ మీద ఎడిటోరియల్ మీద కూడా పెట్టడం జరిగిందండి. ఎల్లో మీడియా కోర్టు నోటీస్ ఇచ్చిందంటే అధికారులు పాటించాల్సిందేనా? అంతేనండి. ఇప్పుడు వాళ్ళు చెప్తారు, ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ చెప్తారు, ఎవరో ఒకళ్ళ మీద రాస్తారు, రాయంగానే ఇక్కడ అమలు పరచాలి. అట్లాంటిది ఆ బ్యానర్ల మీద అంత రాజముద్ర వేసి చేసి వాళ్ళు అఫీషియల్ గా అక్కడ పెట్టుకుంటున్నప్పుడు అది ఎవరో రేటు సృష్టించింది కాదు, వాళ్ళు దాన్ని కాదనలేదు. కాదని ఉంటే కనుక ఈ పాటికి దాని మీద వాళ్ళు ఏమైనా కేసులైనా కట్టుండాలి. కాబట్టి ఆ 1305 రూపాయల టన్నుకి అది వాళ్ళు వసూలు చేస్తున్నారని అధికారికంగా వాళ్ళు ఒప్పుకున్నట్టేనండి. మళ్ళీ 1000 కోట్ల ఛార్జ్ షీట్ కూడా శాండ్ మైనింగ్ మీద ఏపీ గవర్నమెంట్ వీళ్ళ మీద వేసిందండి. చంద్రబాబు నాయుడు గారి మీద కానివ్వండి, వాళ్ళ అనుయాయుల మీద కానీ ఆ డబ్బులు కూడా తారుమారు అయినాయని కూడా వేశారు. దాని మీద కూడా ఎక్కడా కోర్టులు స్టే విధించలేదు, ఎక్కడా కూడా కోర్టులు ఆ ఛార్జ్ షీట్ మీద కానీ ఎఫ్ఐఆర్ మీద కానీ దర్యాప్తు ఆపమని చెప్పలేదు. కానీ ఇక్కడ డౌట్ వస్తుంది కదా సార్, ప్రభుత్వం మారింది, ఈ కేసుల సంగతి ఏమవుతుంది? ఇప్పుడు ఎవరి మీద అయితే ఆరోపణలు ఉన్నాయో వాళ్ళే అధికారంలోకి వస్తే, వాళ్ళే ముఖ్యమంత్రి అయితే ఏంటి పరిస్థితి? అందుకనే సార్ ఇట్లాగే చంద్రబాబు నాయుడు గారు తన మీద పెట్టిన కేసులన్నీ తాను అన్ని తీసేసుకొని చేస్తూ చెందుతూ జీవోలు జారీ చేశారండి. జీవోలు జారీ చేస్తే అసలు గవర్నమెంట్ జీవో జారీ చేసే అధికారం ఎక్కడుంది? ఇది పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి దగ్గర ఉంటుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు ఈ ప్రాసిక్యూషన్ చేయడానికి అనర్హమైన కేసు శిక్ష పడదు అని చెప్పి వారు అనుకొని వారంతటి వారు కోర్టుకు మెమో వేస్తే చేస్తే అప్పుడు కోర్టు పరిశీలించి ఆ కేసులను ఉంచేలా తీసేలా నిర్ణయం తీసుకుంటుందే తప్ప ప్రభుత్వాలకి ఎవరి మీద అయినా కేసులు విత్డ్రా చేసే హక్కు లేదు. కోర్టు శిక్ష వేసిన తర్వాత రెమిషన్ కింద కోర్టు శిక్షను తగ్గించే అవకాశం ఉంది తప్ప ప్రభుత్వాలకి అధికారాలు
ఎఫ్ఐఆర్లు తీసేసే అధికారం లేదు అని చెప్పి హైకోర్టు అధికారులు మారిపోయారు, ప్రభుత్వం మారిపోయింది, ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళే అధికారంలోకి వచ్చారు. కొద్ది రోజులు ఆ సిఐడి కార్యాలయం కూడా తాళాలు వేశారని అన్నారు. వాస్తవం నేనేంటో నాకు కొద్ది రోజులు కాదు సార్, ఈ రోజు కూడా తాళాలు వేశారు. ఆ సిఐడి మరి ఇంకేముంటాయి ఫైల్స్ అక్కడ ఏముంటాయి సార్? ఏ ఫైల్ ఉంటుంది, ఎవరి చేతిలో ఉంటుంది, దాని వాస్తవాలన్నీ ఇంకేమైపోతాయి? ఆ సిఐడి అధికారులందరూ ప్రభుత్వ ఉద్యోగులే కదండి, వాళ్ళకి నెల జీతాలు వేయాలి కదా. ఆ సిఐడి అధికారులకు ఎవరికి సిఐడి కార్యాలయం మూతేసేసారా? పూర్తిగా మూసేశారు. చిన్న చిన్న కానిస్టేబుల్స్ ఉన్నారండి, చిన్న పిల్లల్ని చదివించుకోలేక బయట అప్పులు చేయలేక ఎప్పుడు తెరుస్తారో తెలియక ఆ కానిస్టేబుల్ తో సహా ఎవరికి ఈ రోజు దాకా జీతం వేయలేదండి. ఆ సిబిసిఐడిలో సీట్ లో పనిచేసిన ఎవరికి కూడా వేయలేదు. జీతాలు వస్తాయని అందరూ ఓటేసాం కదా సార్, మనం ఓటైతే జీతాలు ఇస్తారని అందరం ఓటేసాంగా. ఇవాళ 10వ తారీఖు కూడా రాలేదు కదా మున్సిపల్ కార్మికులకి, రాలేదు. కనీసం వాళ్ళకి వేరే డ్యూటీ కూడా ఇంట్రెస్ట్ చేయలేదండి. వాళ్ళని ఇళ్లలోనే కూర్చోబెడుతున్నారు. ఆ సిట్ లో ఉన్న వాళ్ళందరికీ జీతాలు కూడా వేయట్లేదండి. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగుల కాదా అనే ప్రశ్నార్థకంగా మారింది ఈ రోజు. అట్లాగా కేసులన్నీ కూడా కొన్ని సుప్రీంకోర్టులో ఉందండి. 17A మీద సుప్రీంకోర్టులో ఉంది. కాబట్టి A1 A2 మీద నారాయణ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఉన్న కేసులు వాళ్ళందరూ వాళ్ళు తీసేసుకోవడానికి జీవోలు జారీ చేసుకుంటానికి వీల్లేదు. ఆ జీవోలు జారీ చేసినా సరే ప్రభుత్వం పర్యవేక్షణలో ఉండవాలి, కోర్టు పర్యవేక్షణలో ఉంటాయి. కాబట్టి వీళ్ళ కేసులన్నీ యథావిధిగా కొనసాగుతూ ఉంటాయండి. వీళ్ళు ఏదైతే నాకు డౌట్ ఏంటంటే సార్, మీరు ఒక లాయర్ గా చెప్పండి, ఈ రోజు ప్రభుత్వం మారిన తర్వాత వెంటనే సిఐడి కార్యాలయానికి తాళాలు వేసేసి అక్కడ ఉద్యోగులు కూడా లేకుండా చేసేస్తే అసలు ఈ కేసులు నడుస్తాయా, ఉంటాయా, ముందుకెళ్తాయా? తాత్కాలికంగా దర్యాప్తునైతే వాళ్ళు దాన్ని లేకుండా చేయొచ్చు. అందుకనే స్వర్ణాంధ్రిక ఎడిటర్ గారు తిలక్ గారు హైకోర్టులో దాఖలు చేశారండి. ఈ కేసుని సిబిఐకి, ఈడీలకి, సెంట్రల్ సంస్థలకు అప్పచెప్పండి, చేయండి. రాష్ట్రంలో ఉంటే ముద్దాయిలుగా ఉన్న వాళ్లే పరిపాలనలో ఉన్నారు కాబట్టి ఆ కేసులు దర్యాప్తు సజావుగా సాగదు. కోర్టులో కూడా దాని మీద సాక్ష్యాలను ప్రూవ్ చేయడానికి ప్రాసిక్యూషన్ ముందుకు రాదు. కాబట్టి ఇది వేరే రాష్ట్రాలకి మార్చడమో లేకపోతే సిబిఐకి అప్పచెప్పడమో చేయమని స్వర్ణాంధ్ర ఎడిటర్ తిలక్ గారు ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ వేశారండి. దాని మీద అందరికీ కూడా నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా గతంలో మనం ఉదాహరణలు చూస్తే జయలలిత గారి కేసు కానివ్వండి, లేకపోతే జార్ఖండ్ లో ఉన్న అప్పటి ముఖ్యమంత్రి గారి కేసు, ఇవన్నీ కూడా పక్క రాష్ట్రాలకి పంపించి పక్క రాష్ట్రాల్లో ఇన్వెస్టిగేషన్ చేయమన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణలో ఈ కేసులు ఉండకూడదు కాబట్టి హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ పక్క రాష్ట్రాలకి తరలించడం. సిబిఐ వరకు వెళ్లే అంత అవకాశం ఉంటుందా? సాగదీసి అడుగుతున్నా, ఎందుకంటే అందరికీ తెలిసిన వాస్తవం కాబట్టి నేను చెప్పాల్సిన పని లేదు. అంతవరకు వెళ్తాదా అని. రాష్ట్రంలో కేంద్రంలో అంత వాళ్ళ అధికారాలే ఉన్నాయి, చేశారు కాబట్టి మీకు సందేహం రావటం సహజం కానివ్వండి. గతంలో ఒక పోస్ట్ మ్యాన్ గారు ఒక బళ్ళారిలో ఉన్న నేత మీద కంప్లైంట్ పెడితే కూడా సిస్టమ్ తన పని తాను చేసుకుంటూ ఏం జరిగిందో అందరికి తెలుసు. అట్లాగా ఒకళ్ళిద్దరు ఏదన్నా అన్నా సరే సిస్టమ్ లో ఈ కోర్టు కాదు ఆ కోర్టు ఎక్కడో చోట దర్యాప్తు జరుగుతుంది. జయలలిత గారు, శశికళ గారు అంత వాటికే పక్క కోర్టులో బెంగళూరులో జరగటం విచారణ ఆఖరికి ఏమైందో తెలుసు. అందుకే ఈ కేసుల్లో కూడా తాత్కాలికంగా బ్రేక్ పడుతుంది, కామా పడుతుంది తప్ప పులిస్ స్టాప్ అవ్వదు. మొత్తానికి దర్యాప్తు అనేది మళ్ళీ మొదలవుతుందండి, శిక్షలు కూడా పడతాయి. అట్లానే చక్రం తిప్పడం నేర్చుకుంటే ఏదైనా సాధ్యం, ఆమె కూడా బయటపడేది. అంతకుముందు ఎన్ని కేసులు సార్, ఈ కేసుల పరిస్థితి ఏమవుతుంది? ఇప్పుడు ఇదే ఇసుక పాలసీ గురించి తీసుకొచ్చి దాదాపు 1000 కోట్ల వరకు దోచేశారనేసి కేసు సిఐడి మీ గవర్నమెంట్ 1000 కోట్లు సార్. ఇప్పుడు ఆ రోజు 100 కోట్లు గవర్నమెంట్ కి ఫైన్ వేసింది. అట్లా రోజుకు 2500 ట్రక్కుల్లో 25 మీటర్ల లోతున తోముతున్నారని చెప్పి వాటర్ మ్యాన్ అని ఉంటారు రాజేంద్ర సింగ్ అని ఆయన, అదేవిధంగా అనుమోల్ గాంధీ వాళ్ళిద్దరు వేసినటువంటి పిటిషన్ ప్రకారం విచారణ జరిపినప్పుడు, విచారణకు ఆదేశించినప్పుడు కేంద్ర పొల్యూషన్ కంట్రోల్, ఇక్కడ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ ఇద్దరు ఇచ్చారు. ఇద్దరు చేస్తండి తవ్వారు, రోజుకు 2500 ట్రక్కులు తవ్వుతున్నారు. ఏదైతే కృష్ణానది కరకట్టకు ఆనుకున్నటువంటి దాంట్లో విజయవాడ మనక చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఆనుకున్న దగ్గర 2500 ట్రక్కులు రోజు. ఇన్న 2500 ట్రక్కులు 25 మీటర్ల లోతును తవ్వుతున్నారు కదా. ఆయన కంటి ముందే జరుగుతూ ఉంటుంది కదా. ఆయన చేపిస్తుంటే ఆయన కంటి ముందు జరిగేది సార్ మల్లేశ్వర్ గారు, మీరు ఆయన చేపిస్తుంటానికి దానికి కదా. ఇప్పుడు ఆయన కాదండి, చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర చంద్రబాబు నాయుడు గారు తొమ్మించుకోకుండా మీరు ఎవరో తవ్వుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఊరుకుంటారా? సో ఇది ఇంత దువ్వారని చెప్పి వచ్చిన తర్వాత 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఫైన్ వేసింది ఆ రోజు. సో 100 కోట్ల రూపాయలు ఫైన్ వేస్తే తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రిక్వెస్ట్ చేసుకుంది, సార్ ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం ఇంకోసారి జరగకుండా చూస్తాము, ఆ ఫైన్ తీసేయమని అడిగారు. లేదంటే 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల డబ్బులు వృధాగా కట్టాల్సి వచ్చేది. రెండో అంశం వచ్చేటప్పుడు కేసులు సంబంధించి అన్నారు కాబట్టి
ఇప్పుడు మొన్న తిలక్ గారు ఎవరైతే స్వర్ణాంధ్ర పత్రిక సంబంధించిన తిలక్ గారు 100% ఆయన రాసిన దాంట్లో, ఎందుకంటే ఇక్కడ కేసులు నమోదు చేసింది సిఐడి. ఇప్పుడు సిఐడి ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది? చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పనిచేయాల్సిందే, లేదా సిఐడి మీద కూడా దాడి చేస్తారు. కారణం ఏంటంటే సిఐడి పైన సార్ సిఐడి అధికారులు కొడతారు అవసరమైతే. ఈరోజు డెక్కన్ క్రానికల్ అదే చెప్తాను సార్, ఈరోజు డెక్కన్ క్రానికల్లో వార్త రాశారని చెప్పి విశాఖపట్నం డెక్కన్ క్రానికల్ ఆఫీస్కి చోటా మోటా తెలుగుదేశం నాయకులు వెళ్ళి దాడులు చేస్తున్నప్పుడు మరి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి మీద కేసుల్ని సిఐడి కంటిన్యూ చేస్తే ఇప్పుడు ఊరుకుంటారండి సిఐడి వాళ్ళని? సో అందుకని ఈ దర్యాప్తు సిబిఐ వార్త నిన్న ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ రాసింది. మరి వాళ్ళపైన కూడా దాడికి ప్రయత్నం చేశారేమో, అడ్రస్ దొరకలేదు. వెళ్తారు వేరే, మీరు అడ్రస్ తెలిసి ఉండదు, లేదంటే అడ్రస్ తెలుసుకొని అక్కడికి కూడా వెళ్ళి దాడులు చేస్తారు. ఎందుకంటే నిన్న వాళ్ళు రాశారు ఇప్పుడు అలా అన్నప్పుడు సార్ వీళ్ళు ఎన్ని రకాలుగా ఆంధ్రజ్యోతి, ఈనాడు నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి చేశారు సార్. ఏ రోజన్నా ఆంధ్రజ్యోతి ఆఫీస్ దగ్గర కానీ, ఈనాడు ఆఫీస్ దగ్గర కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళారా? పత్రికలు రాసిన దాని మీద మీరు కౌంటర్ ఇవ్వండి. వాస్తవం రాసినందుకు వాళ్ళపైన దాడికి వెళ్ళారు. పత్రికలు మీ పైన అబద్ధాలు రాస్తున్నా సరే, వాళ్ళకి వార్తలు రాస్తాయి, మీరు రాస్తుంది అబద్ధం అని చెప్పి దానికి కౌంటర్ ఇచ్చేటటువంటి ప్రక్రియ చేశాను తప్ప సో ఏ రోజు కూడా దాడులకు వెళ్ళలేదు కదా. ఈ రోజు పత్రికా స్వేచ్ఛను కాపాడాలని చెప్పి టీవీ డిబేట్లు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇంకో 2 ఛానల్లో సేమ్ వన్ టైంలోనే జరుగుతూ ఉండి నీతి వాక్యాలు వల్లిస్తూ ఉంటారు కూర్చొని. మరి ఆ నీతి వాక్యాలు వల్లించే వాళ్ళు ఆ తెలుగుదేశం వాళ్ళు దాడి చేసిన వాళ్ళని ఇమీడియట్ గా అరెస్ట్ చేసి వాళ్ళ మీద వాళ్ళకి శిక్ష పడేటట్టు చేయండి, ఇది కూడా మేము ఖండిస్తున్నామని ఎందుకు చెప్పరు వాళ్ళు? నీతి వాక్యాలు కదా, మళ్ళీ నీతి వాక్యాలు వచ్చి ఉపోద్ఘాతం చెప్తా ఉంటారు కదా. మీడియా గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. మీడియా పైన ఈ రోజు దాడి చేసి నిప్పు పెట్టేశారు. మరి నిప్పేంది సార్, దారుణంగా బిహేవ్ చేశారు. సో మరి దానికి సంబంధించి ఎందుకు మరి ఈరోజు డెక్కన్ క్రానికల్ ఆఫీస్ మీద జరిగినటువంటి దాడి మీద ఎందుకు ఈరోజు తెలుగుదేశం పార్టీ మాట్లాడలా? వాళ్ళే చేయించి ఈ విధంగా అంటే అందుకని సిఐడి వాళ్ళు కానీ ఈరోజు చేస్తే, సిఐడి వాళ్ళు కానీ దాని మీద విచారణ కొనసాగిస్తే సిఐడి అధికారులు ట్రాన్స్ఫర్ అయిపోతారు, వాళ్ళకి సంబంధించి డెక్కన్ క్రానికల్ ఆఫీస్ పైన ఏ రకంగా దాడి చేశారనేది. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు టీడీపీ ఒప్పుకుందని డెక్కన్ క్రానికల్ అంటే టర్న్ ఆల్మోస్ట్ అన్నట్టుగానే రాశారు. వాళ్ళు రాసింది కూడా అదే రాశారు. చూపించండి సార్, ఇంకా బాగుంది క్లియర్గా. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో కేంద్రం ముందడుగు వేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనేటటువంటి వార్త నిన్న ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో వచ్చింది. ఈరోజు డెక్కన్ క్రానికల్లో ఈ వార్త వచ్చింది. వచ్చిన వెంటనే అరే ఎట్లా రాస్తారు మీరు వార్త? అమ్మినా పర్లేదు కానీ వార్త మాత్రం రాయకూడదు. స్టీల్ ప్లాంట్ అమ్మేసుకున్నా పర్లేదు, ఆంధ్రుల హక్కు హుళక్కైపోయినా పర్లేదు, తగలబెట్టేశారు అని పత్రికా కార్యాలయం పైన దాడి చేసి తగలబెట్టేస్తే, లేదు అని ఇటు కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఒక సమాధానం చెప్పాలి, లేదంటే పురంధేశ్వరి గారు వచ్చి మాకు ఆలోచన లేదని చెప్పాలి. నిన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు మాట్లాడుతూ నష్టాల్లో ఉన్న కంపెనీలు నడిపించి ప్రజాధనం మేము వృధా చేసుకోవాలని అనుకోవట్లేదు, కాబట్టి అమ్మేస్తామన్నట్టుగానే చెప్పారు వారు. అదే విషయం అమ్మేస్తామన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అడ్డుకోవట్లేదు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు దానికి అడ్డు చెప్పట్లేదు. వారు చెప్పనప్పుడు టీడీపీ కార్యకర్తలు, టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఈరోజు పత్రికల మీద దాడి చేస్తున్నారు, ఆ కార్యాలయాల మీద దాడి చేస్తున్నారు, నిప్పేసి తగలబెట్టేస్తున్నారు. చూడండి, ఇన్ని రోజులు ఏ రోజైతే కౌంటింగ్ పూర్తయిందో ఆ రోజు నుంచి వైఎస్ఆర్సీపీ నాయకుల మీద, వారి ఇళ్ల మీద, కార్యకర్తల మీద దాడులు చేశారు, తలలు పగలగొట్టారు, కత్తులతో దాడులు చేశారు, నడి రోడ్డుపై కత్తులతో పొడిచారు, కొందరి ప్రాణాలు తీశారు, కొందరిని హాస్పిటల్ పాలు చేశారు, మరికొందరికి కాళ్ళు తీసేశారు, కొందరికి చేతులు తీసేశారు. కనిపించిన వారిని కనిపించినట్టుగా కొట్టుకుంటూ పోయారు. అక్కడ ఎవరైతే వైఎస్ఆర్సీపీకి ఓటేసినటువంటి పేదలున్నా వాళ్ళను కూడా వదలలేదు. ఆఖరికి ఒక వార్త రాస్తే పత్రికా కార్యాలయం పైన దాడి జరిగిపోతుంది. ప్రసాద్ గారు ఏం చెప్తారు? భావ ప్రకటన స్వేచ్ఛ లేకపోతే పత్రికా స్వతంత్రం ఉన్నదాన్ని కూడా నిలువరిస్తే మనం ఎవరికి చెప్పుకోవాలన్నదే పెద్ద సమస్య అండి. ఎందుకంటే ప్రజాప్రభుత్వంలో ఒక వ్యవస్థకి సమస్య వచ్చినప్పుడు పత్రికా స్వేచ్ఛ నిర్వహిస్తున్నప్పుడు మాట్లాడే మాటలు ఇవాళ ఎందుకు పార్లమెంట్లోనే ఎమర్జెన్సీ మీద నిన్నటిదాకా ఓపెనింగ్ రిమార్క్స్లో విపరీతమైన డిబేట్లు నడిచాయి. సో పత్రికా స్వేచ్ఛ నిలువరించిన మోడీ గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న అపోజిషన్ పర్స్పెక్టివ్లో ఇప్పుడు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ దీనికన్నా ముందు రాసింది. సో మరి అక్కడ వాళ్ళు కార్యాలయం హైదరాబాద్లో ఎక్కడో అంచేత వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో లేదు కాబట్టి దానికి ఎగ్జామ్షన్ అమరావతిలో ఉంటే అయిపోయింది. అంటే ఆంధ్రప్రదేశ్ టెరిటరీలో రీచబుల్లో ఉన్నప్పుడు ఏదైనా చేస్తారన్న దానికి ఇది ఒక ఉదాహరణ. ఇప్పుడు
ఇది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఉపద్రవం ఉంది, నెంబర్ గేమ్ నడుస్తుంది, Yes. టాప్ 100 లో అది ఉంది. Yes. 5 years ఫస్ట్ చంద్రబాబు గారి గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో. చెప్పండి మీరు. సో ఈ ఓవరాల్ గా జరుగుతున్న వాటిల్లో ఇప్పుడు వార్తని వార్తగా కాకుండా ఇంకేం చేస్తారు? లేకపోతే ఇవాళ కుమారస్వామి గారు దేనికి వచ్చినట్టు? అది రేపు వారు ఏదో కుమారస్వామి గారు వస్తున్నారు. నిన్న వర్మ గారు స్టేట్మెంట్ ఏముంది, శ్రీనివాస్ వర్మ గారిది. సో ఎప్పుడైనా బీజేపీ పర్స్పెక్టివ్ లో బీజేపీ పరంగా వాళ్ళు ఇచ్చే డెలిబరేట్ స్టేట్మెంట్స్ ఏంటంటే ఇట్స్ పాలసీ మ్యాటర్, డిస్ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ లో ఉన్న ఈ లాస్, ఫ్యాబ్రికేటెడ్ లాస్ అని మనం ఎంత మొత్తుకున్నా వాళ్ళు వినకుండా దీన్ని లాస్ గైడింగ్ కంపెనీస్ కింద హైర్ చేస్తూ దీన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ లో తీసుకొస్తే ఎల్ఐసి లాంటి వ్యవస్థనే పరిరక్షించుకోలేకపోయాం సార్. సో ఇక్కడ గ్యారంటీగా దీని మీద జరుగుతున్న దాష్టికానికి ఇది ప్రజల యొక్క సంయుక్త సమైక్య రాష్ట్ర పోరాటంలో సాధించుకున్న ఒక అణిముత్యం అది. ఒక నవరత్నాలకి ధీటుగా నడుస్తున్న కంపెనీ అది. సో వన్ ఆఫ్ ది లీడింగ్ దీంట్లో ఆ రోజు మహానుభావుడు వాజ్పేయి గారు కూడా దాన్ని ఐడెంటిఫై చేసి చెప్పింది ఏంటంటే మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఓఎండీసీతో అనుసంధానించి దానికి ముడిసరుకు ఇచ్చారు. ఇవాళకి కూడా ముడిసరుకు సంబంధించిన విషయంలో దాని మీద సొల్యూషనే రాకుండా అది లాస్ వస్తుంది, హ్యూజ్ ఎక్స్పాన్షన్కి వెళ్ళింది సార్ అది. ఆ ప్రొడక్షన్ ఇంకా దాని కెపాసిటీకి జస్టిఫై కావట్లేదు. సో దీన్ని లాసెస్ కింద, ఫ్యాబ్రికేటెడ్ లాసెస్ కింద క్రియేట్ చేస్తుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? సో దీనికి సమాధానం లైక్లీ టు సపోర్ట్ ప్రైవేటైజేషన్ RIN రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ సేల్ మే బి ఫాస్ట్ ట్రాక్ అని రాశారు. ఈశ్వర్ గారు అదే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వంగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదని అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి మోడీ గారికి పంపించిన ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అక్కడికి వెళ్ళి గాజువాక దగ్గర రాష్ట్ర ప్రభుత్వానికి నేను డెడ్ లైన్ విధిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పట్టించుకోవట్లేదు, కేంద్రం మీద ప్రెజర్ చేయాలి, కేంద్రం తప్పలేదు రాష్ట్ర ప్రభుత్వం తప్ప అన్నాడు కదా. ఈ రోజు అదే రాష్ట్ర ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం ఇక్కడ మనం ఒకటి గమనించాలి, డిప్యూటీ సీఎం గా ఉన్నాడు కదా సార్. మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం చెప్తారు? డెడ్ లైన్ పెట్టారు, లైన్ డెడ్ అయిపోయింది ఈ రోజు. కార్మూరి గారు ఇప్పుడు 3 రాజధానులు తిరస్కరించారు, అమరావతికి జై కొట్టారు, అందుకని 161 సీట్లు చంద్రబాబు నాయుడుకి వేశారని చెప్పి వాళ్ళు ఎట్లాగైతే చెప్పుకుంటున్నారో, విశాఖ వాసులందరూ అంత మెజార్టీతో గెలిపించారు, చేశారు, చెందారు కాబట్టి బీజేపీని, టీడీపీని, వీళ్ళని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మేసినా పర్వాలేదని వాళ్ళు ఆమోదం చెప్పారని చెప్పి వీళ్ళు భావించుకున్నారు డీముడుగా. అందుకనే బీజేపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు కలిసి దాన్ని నమ్మటానికి ముందుకెళ్లారు. మీరు నేను ఎవరు కాదంటానికి అక్కడ విశాఖ వాసులందరూ ఓట్లు వేశారు కదా. అక్కడ వార్త రాస్తే స్టీల్ ప్లాంట్ అనేది ఒక గాజువాక నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన అంశం కాదు సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన వార్త ఇంగ్లీష్ లో వచ్చింది. ఆ ఇంగ్లీష్ వార్తాపత్రిక సర్క్యులేషన్ తక్కువ, అక్కడ ఉన్నదందరూ పెయిడ్ రోడీలాగా ఉన్నారు. వాళ్ళందరినీ చూస్తుంటే ఎవరు ఇంగ్లీష్ కానీ ఆ వార్త చదివిన వాళ్ళు కానీ కాదు. అదే కుట్రపూరితంగా చదివి చేయించి ఇంగ్లీష్ చదివే వాళ్ళే తక్కువ, అందులో ఆ పేపర్ చదివే వాళ్ళు తక్కువ. అయినా సరే చేశారంటే ఖచ్చితంగా దీంట్లో ప్రభుత్వం జాతీయ పత్రికలు వాళ్ళు జాతి పత్రికలు చదువుతారు కానీ జాతీయ పత్రికలు దీంట్లో కుట్ర కూడా దాగుందండి. జర్నలిజం మీద కూడా ఇది దాడి. అది డీటెయిల్ గా రేపు చర్చిద్దాం సార్, డెఫినెట్ గా రేపు డీటెయిల్ గా ఈ అంశం పైన చర్చిద్దాం. జ్యుడిషియరీ ఒకటే మిగిలింది, ఇంకా ఆఖరి ప్రెస్ కూడా అయిపోయింది. జ్యుడిషియరీ మీదే దాడి బాగా చెప్పారు. రేపు వ్యతిరేకంగా తీర్పు వస్తే ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ సార్. చర్చలో పాల్గొన్న శర్మ గారు, వెంకటరెడ్డి గారు, అలాగే ప్రసాద్ గారు. ఇది వాటి చర్చ కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.